ఈ విషయం వింటే ప్రతి హిందువు గర్వంగా ఫీల్ అవుతారు. మధ్యప్రదేశ్ లోని తార్ జిల్లాలో ఉన్న భోజనశాల 11వ శతాబ్దంలో పరమార వంశానికి చెందిన మహారాజు భోజుడు నిర్మించాడు. అప్పట్లో భోజనశాల ఒక ప్రముఖ విద్యా కేంద్రంగా ఉండేది. ఇక్కడ సరస్వతి దేవిని పూజిస్తూ సంస్కృతం, వేదాలు, వ్యాకరణం, ఖగోళ శాస్త్రం బోధించేవారు. కాలక్రమంలో విదేశీ దండయాత్రలు జరిగి ముస్లింలు ఇక్కడ మసీదు నిర్మించారు. అప్పటి నుంచి హిందువులు ఇది సరస్వతీదేవి ఆలయం అని చెబితే ముస్లింలు దీనిని కమాల్ మౌలా మసీదుగా చెప్తూ ఉండేవాళ్ళు. 2003లో కోర్టు ఒక షేర్డ్ వర్షిప్ ఆర్డర్ ఇచ్చింది. మంగళవారం హిందువులు పూజలు, శుక్రవారం ముస్లింలు నమాజు చేసుకోవాలని. కానీ అసలు ప్రశ్న ఇంకా మిగిలే ఉంది. అసలు ఇది నిజంగా ఎవరిదని. దీంతో కోర్టు ఆదేశాల మేరకు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రీయ సర్వే నిర్వచించింది. సర్వేలో బయటపడిన స్తంభాలు, కమలాకృతులు, దేవతా శిల్పాలు, సాంస్కృతిక శాసనాలు ఇవన్నీ కలిపి హిందూ దేవాలయం అని ప్రూవ్ చేశాయి. అంతేకాదు ఇక్కడ అసలు సరస్వతీదేవి విగ్రహం ప్రస్తుతం లండన్ మ్యూజియంలో ఉందని కూడా గుర్తించారు. దీంతో కోర్టు పాత షేర్ వర్షిప్ ఆర్డర్ ను క్యాన్సిల్ చేసి హిందువులకు మాత్రమే పూర్తి పూజా హక్కులను కల్పించింది. చరిత్రను మార్చాలని ప్రయత్నించవచ్చు, కానీ సత్యాన్ని శాశ్వతంగా దాచలేరు. వీడియోని చూస్తున్న నువ్వు హిందువు అయితే లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయు. జై హింద్.